వరద బాధితులకు సాయం అందించేందుకు బుధవారం కూడా దాతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర సచివాలయంలో కలిసి పలువురు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు. వ్యాపార ప్రముఖులు, పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకొచ్చారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. సమాజం నుంచి ఇంత స్పందన వస్తుందని తాను ఊహించలేదని అన్నారు. స్కూల్ పిల్లలు సైతం కదలివచ్చి విరాళాలు ఇవ్వటం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్లు భారీ క్రేన్లతో తీసే ప్రయత్నం విఫలమవడంతో బోట్లను రెండుగా కట్ చేసి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పడవలు కావడంతో వాటిని కత్తిరించడం డైవింగ్ టీంలు గంటల తరబడి శ్రమిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కోత ప్రారంభించగా ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటి మధ్యాహ్నానికి ఓ పడవను రెండుగా కోసే పనులు పూర్తి కానున్నాయి. అనంతరం భారీ క్రేన్లతో బయటకు వెలికి తీసి మరో 2 పడవల కోతను ప్రారంభించనున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల 10న ప్రారంభమైన భారీ పడవల తొలగింపు ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం తొలి రోజున ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువు ఎత్తే 2 బాహుబలి క్రేన్లతో ఎత్తిన పలు విధాలా ప్రయత్నించిన భారీ పడవ ఇంచు కూడా కదలలేదు. ప్రయోజనం లేదని భారీ పడవలను ముక్కలుగా కోసి బయటకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. డ్రైవింగ్ టీంలను రంగంలోకి దింపి పడవలను కోసి బయటకు తీయాలని తీర్మానించారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించడం క్లిష్టంగా మారుతోంది. విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్ల స్కూబా డైవింగ్ బృందం పడవలను 2 ముక్కలుగా కత్తిరించే పని ప్రారంభించింది. బుధవారం రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించగలిగారు. ఇటీవల వరదలకు భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రకాశం బ్యారేజ్ ని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజ్ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వెల్లడించారు. ఈఎస్సీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. ఈ నెల 1న రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను ఈ బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు వారికి తెలియజేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈఎన్సీ వెంకటేశ్వర్లు కేంద్ర బృందానికి అందజేశారు. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందని తెలియజేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈరోజు కేంద్ర బృందం బ్యారేజీని పరిశీలించింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వరదలు వచ్చి ఉంటే విజయవాడ సాధారణ స్థితికి తీసుకురావడానికి 100 రోజులు పట్టేదని మంత్రి నారాయణ విమర్శించారు. ఇంత పెద్ద విపత్తు సంభవించి ప్రజలు ఇబ్బంది పడుతుంటే జగన్ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన నిందితుడిని పరామర్శించడానికి వెళ్లటం చూస్తే ప్రజలపై జగన్ కి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. పరిపాలన అంటే తెలియని జగన్ కు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. జగన్ అసమర్థ పాలన వల్లే బుడమేరు వాగుకి వరద వచ్చి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దుయ్యబట్టారు. పరిపాలన అంటే తెలియని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని డిపార్ట్మెంట్స్, ఎంతమంది అధికారులతో రివ్యూ మీటింగ్స్ పెట్టాడో జగన్ తెలుసుకోవాలన్నారు. జగన్ గత 5 ఏళ్లలో ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదన్నారు. జగన్ అధికారులు ప్రజలకి దగ్గర ఉండి రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకునేందుకు జగన్ ఏనాడో దృష్టి పెట్టలేదన్నారు. ఇంత పెద్ద విపత్తు సంభవించి ప్రజలు ఇబ్బంది పడుతుంటే జగన్ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన నిందితుడిని పరామర్శించడానికి వెళ్లడం చూస్తే ప్రజలపై జగన్కి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. గత 5 ఏళ్లలో అధికారులు వర్క్ చేయడం మర్చిపోయామని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో వర్క్ చేయడం మొదలుపెట్టామని, వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుందని చెబుతున్నారన్నారు. గత 5 ఏళ్లుగా జగన్ రెడ్డి పని చేయలేదు, అధికారులతో పని చేయించలేదన్నారు. ఈ జగన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి విపత్తు వచ్చి ఉంటే పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి 100 రోజులు పట్టేదన్నారు. నీ అసమర్థ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసమర్థ పరిపాలన, అతనికి పరిపాలన రాదు. పరిపాలన అంటే తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడిని తిట్టే హక్కు లేదు, అసలు లేదు. అతను ఎలా తిడతాడండి? ఒకటే, చంద్రబాబు 3 నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి, 3 నెలలు దాటింది. ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని రివ్యూలు చేశాడు, ఆ రివ్యూలో ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు అధికారులతో, డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని రివ్యూలు చేశాడు, ఎన్ని గంటలు చేశాడో చూసుకోమనండి. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్తో ఎన్నిసార్లు రివ్యూ చేశాడు, ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు? ఆయన స్పెండ్ చేయలా, అధికారులతో స్పెండ్ చేయలా,
వాళ్ళతో రివ్యూ చేయాలా, ప్రజాప్రతినిధులతో అడగలేదు. ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకోవాలి, అధికారులతో డిస్కస్ చేయాలి, చట్టాలు చేయనందువల్లనే ఆయనకి 11 సీట్లతో కట్టబెట్టారు ప్రజలు. మంత్రి గుడివాడ సంధ్యారాణి ఎస్కాట్ వాహనానికి ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం బూసాయి వలసలోని అరికతోట వద్ద ఎస్కాట్ వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 భద్రతా సిబ్బందితో పాటు వ్యాన్లోని 3కి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి వెంటాడ పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంధ్యారాణి పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామభద్రాపురంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కాట్ వాహనం ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఎస్కాట్ వాహనం టైర్ పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన వాహనం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న 3తో పాటు 3 గన్మెన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మంత్రి సంధ్యారాణి గురువారం విజయనగరం జిల్లా రామభద్రాపురం మెంటాడ మండలంలోని అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. ఈ క్రమంలో రామభద్రాపురం దాటిన తర్వాత అరికతోట సమీపంలో మంత్రి ఎస్కాట్ వాహనం ఫ్రంట్ టైర్ పేలిపోయింది. ఈ దశలో ముందు వెళ్తున్న వ్యాన్ను ఎస్కాట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గన్మెన్లు, వ్యాన్లో ఉన్నవారు గాయపడ్డారు. 2 గన్మెన్ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాద ఘటనలో మంత్రి సంధ్యారాణికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నెల 17లోగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. ఏలూరు నగరంలోని శనివారపుపేటకు 15 కోట్లతో వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు కొత్త ఇల్లు నిర్మిస్తామన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. సామర్లకోట వద్ద ఏలూరు కాల్వను సందర్శించారు. ఆ తర్వాత కిర్లంపూడి మండలంలోని రాజుపాలెంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ జేసీబీ ఎక్కి మునిగిన ఇళ్లను పరిశీలించి రైతులు, స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. తిరిగి సామర్లకోటకు చేరుకున్న చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. వరద బాధితుల కష్టాలను చూశానని, ప్రజలకు చాలా నష్టం జరిగిందన్నారు. ఏలూరు రిజర్వాయర్కు ఒకేసారి 47,000 క్యూసెక్కులు వచ్చాయని, అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయన్నారు. కలెక్టర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో నష్టం తగ్గిందన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను సక్రమంగా చేయలేదని చెప్పారు. 65,000 ఎకరాలలో పంట పొలాలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్కు 25,000 రూపాయల పరిహారం అందిస్తామన్నారు. ఇండ్లు దెబ్బతిన్న కుటుంబాలకు కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి 10,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పారు. ప్రకృతి విపత్తులను నియంత్రించలేమని, ప్రజాహితం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు తెలియజేశారు. విజయవాడ వరదలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగనే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆధునీకరణ పనులు రద్దు చేసిన వైఎస్ జగన్ బుడమేరు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావడమే కాకుండా జైలు బయటకు వచ్చి బుడమేరుపై అబద్ధాలు వల్లవేస్తున్నారని జగన్పై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. విజయవాడ వరదలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగనే కారణమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ 2020లో జగన్ ప్రభుత్వం 198 పనులను రద్దు చేసింది. రద్దు చేసిన వాటిలో బుడమేరుకు సంబంధించిన 5 పనులు ఉన్నాయని తెలియజేశారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులను చంద్రబాబు 80% పూర్తి చేశారని చెప్పారు. బుడమేరు బెజవాడకు దుఃఖదాయిని చంద్రబాబు పనులు ప్రారంభించారు. మిగిలిన పనులను జగన్ పూర్తి చేసి ఉంటే గండ్లు పడేవి కావన్నారు. బుడమేరుకు గండ్లు పడడం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని మంత్రి నిమ్మల తెలియజేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలన పాపం ఫలితమే ఈరోజు విజయవాడకు వరదలు వచ్చాయన్నారు. జగన్ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. ఆధునికీకరణ పనులు రద్దు చేసిన వైఎస్ జగన్ బుడమేరు గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు జైల్లో ఉన్న నందిగాం సురేష్ను కలవడంపై మంత్రి నిమ్మల ధ్వజమెత్తారు. రాష్ట్రం కష్టాల గురించి కానీ, ప్రజల ఇబ్బందుల గురించి కానీ కనీస సమయం కేటాయించేందుకు తీరిక లేదని జగన్పై విమర్శలు గుప్పించారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావడమే కాకుండా జైలు బయటకు వచ్చి బుడమేరుపై అబద్ధాలు వల్లవేస్తున్నారని జగన్పై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక గుదిబండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా మరి వరదలు ముంచెత్తి వేలాది మంది ఇబ్బందులు, కష్టాలు, సమస్యల్లో ఉంటే అటువంటి వారి పట్ల కనీసం కనికరం, మమకారం కూడా లేకుండా ఎవరైతే దాడులు చేసి నేర చరిత్ర కలిగినటువంటి నేరస్తులుగా ఎవరైతే
రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి తన సమయాన్ని వినియోగించాడని అంటే అతని యొక్క మనస్తత్వం ఏ రకంగా ఉంది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుడిని పలకరించుకుని ఒకళ్ళకొకళ్ళకి ధైర్యం చెప్పుకుంటానికే ఈవేళ వాళ్ళ సమయాన్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితే తప్ప ఈ రాష్ట్రం కష్టాల గురించి కానీ ప్రజల కష్టాల గురించి కానీ మరి కనీసం సమయం ఇచ్చేటువంటి తీరిక కూడా ఆ నేరస్తులకి లేదుకున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ నేరస్తుల్ని ముద్దాయిల్ని పలకరించడానికి జైలుకి పోవడమే కాకుండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నోటుకు వచ్చినటువంటి అబద్ధాలు అసత్యాలు వల్లివేస్తూ ప్రజల్ని మరొక్కసారి భ్రమ పట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని ఏ రకంగా అయితే ఏమార్చి 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను ఏ రకంగా అయితే లూటీ చేశాడో మళ్ళీ తిరిగి అదే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి మాయ చేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ అదే అసత్యాలు అదే అబద్ధాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వరద బాధితులను అందరినీ ఆదుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. బాధితులు ఏ ఒక్కరికి నష్టం లేకుండా చర్యలు చేపడతామన్నారు. బాధితులు అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బాధితులకు తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వరద ప్రభావిత ప్రాంతాలైన 44, 56 తదితర డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి ఇప్పటి వరకు అందిన సహాయం సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ బాధితులు డిమాండ్లు న్యాయ సమ్మతంగా ఉన్నాయన్నారు. బాధితులకు ఇప్పటి వరకు ఆహారం పంపిణీ, నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు తదితర వాటిని అందించినట్లు తెలియజేశారు. బాధితులకు బట్టలు, మరికొన్ని ఇతర సాయం చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ పరంగా బాధితులకు చేయాల్సిన కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. కొన్నిటిని సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు. 2-3 రోజుల్లో నగర ప్రజలు మొత్తం సాధారణ పరిస్థితికి చేరుకుంటారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేసేది కాకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొంచెం బట్టలు, టవళ్ళు అలాంటివి మాత్రం అడుగుతున్నారు. చాలా న్యాయబద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏం చేయగలదో చూసి అది కాకుండా, ఎందుకంటే మేము సుజనా ట్రస్ట్ తరఫున కూడా గత 10 రోజుల నుంచి అన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళకి బట్టల వ్యవహారం కూడా పర్సనల్గా అయినా నేను చేపిస్తానని చెప్తున్నాను. డెఫినెట్గా ఒకసారి ఎన్యూమరేషన్ చేసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పని మీద ఉంటాం. విజయవాడ వరద నష్టాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం మరో రోజు గడువు పొడిగించింది. ఇవాళ సంబంధిత వార్డు సచివాలయాల్ని సంప్రదిస్తే గణాంక బృందాలు ఇళ్లకే వచ్చి వివరాలు సేకరిస్తాయని వెల్లడించింది. వాహన బీమా క్లెయిమ్స్ కు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విజయవాడ నగరంలోని వరద ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న 32 వార్డులు, 5 గ్రామాల్లో రక్షణ, ఉపశమన చర్యలను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ సృజన తెలియజేశారు. ప్రస్తుతం పునరావాస చర్యలను ప్రణాళికాయుతంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి నష్టం నమోదు ప్రక్రియ ప్రారంభించామని, బాధితులను ముంపు నష్టాల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. దాదాపు 2,32,000 కుటుంబాలకు సంబంధించిన నష్ట గణాంకాలను నమోదు చేసినట్లు కలెక్టర్ సృజన తెలియజేశారు. నష్ట గణనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్లో సబ్ కలెక్టర్ కార్యాలయం 08026257454, విజయవాడ మున్సిపల్ కార్యాలయం 8181960909 సంప్రదించి వరద నష్టాలను వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు తదితర ప్రాంతాల్లోనూ ఎన్యూమరేషన్కు యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఈ ప్రాంతాల్లోనూ నష్ట గణనను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. రిలీఫ్ అంటే కేవలం ఆహారం, ఆర్థిక సహకారమే కాకుండా బాధితులకు ఎన్ని విధాల సహాయం అందించాలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాధితులకు చేసే సహాయం క్రియాశీలంగా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆదేశమన్నారు. ఈ క్రమంలోనే బాధితుల వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ రిపేర్లు వంటివి చాలా తక్కువ ధరలో చేయించడం జరుగుతోందని, అవసరమైతే ప్రభుత్వమే రాయితీతో ఇవన్నీ చేయిస్తోందని తెలియజేశారు. జరిగింది. ఈరోజే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతోంది. ఇప్పుడే 1 గంట క్రితం యాప్ ఇచ్చారు. జిల్లాలో మిగిలిన ప్రదేశాలు అంటే నందిగామ, తిరువూరు, జగ్గేపేట అటువైపు కూడా జరిగిన నష్టాన్ని ఈపాటికి ఒక ప్రాథమిక అంచనా వేశారు. దాన్ని కూడా యాప్లో క్యాప్చర్ చేయడానికి ఈరోజు చర్యలు తీసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నానికి ఎన్యూమరేషన్ అనేది ఒక ప్రిలిమినరీ ఫస్ట్ రౌండ్ అయిపోగొట్టేసి, ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ఎవరైనా డోర్ లాక్ ఉన్న వాళ్ళు కానీ,
ఎన్యూమరేషన్ టీం వచ్చినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల కానీ వేరే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి ఉండకపోయిన వాళ్ళని దయచేసి 12వ తేదీ కూడా వాళ్ళు గ్రామ సచివాలయాల్లో కానీ రిపోర్ట్ చేసి మమ్మల్ని ఎన్యూమరేట్ చేయలేదు అని చెప్తే మా టీంని పంపించి మాకు ఎన్యూమరేట్ చేసే వెసులుబాటు ఉంటుందండి. అదర్వైజ్ సిటీలో అయితే చాలా వరకు ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయింది, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది. సో ఇది 2-3 రోజులుగా మేము ప్రచారం చేస్తున్నా, ఇంకా అయిపోతుంది కాబట్టి ఇంకెవరు మిగిలిపోయినా ఇక్కడ లేనందువల్ల ఎవరన్నా మిగిలిపోయి ఉంటే దయచేసి 12వ తేదీ మీ సచివాలయాల్ని సంప్రదించవచ్చు. వినాయకుని ఆశీస్సులు నగర ప్రజలకు ఉన్న కారణంగానే విపత్తు నుండి బయటపడ్డారని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. వినాయకుని నమ్మిన భక్తులకు ఎలాంటి ఆపద రాదన్నారు. గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి వేడుకలు ఘనంగా జరిగాయి. 5వ రోజు లక్షల ఉండ్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజులుగా ఈ వేదికపై కొలువైన స్వామివారికి రోజుకు ఒక రకమైన ప్రత్యేక పూజ నిర్వహించారు. కమిటీ సభ్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ వరద బాధితులు సైతం ఈ స్వామివారి దగ్గరకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారన్నారు. స్వామి ఆశీస్సుల కారణంగానే ఘోర విపత్తు నుండి నగర ప్రజలు బయటపడ్డారన్నారు. రమేష్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నరసింహారావు మాట్లాడుతూ కాంప్లెక్స్లో కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. గణేశుడు వరద ముప్పు నుండి కృష్ణా జిల్లా ప్రజలను కాపాడారన్నారు. వరద బాధితులకు కమిటీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలియజేశారు. 108 ఉండ్రాలతోటి సుమారుగా 200 మంది నుంచి 300 మందితో మహిళలతోటి ఉండ్రాల పూజ కూడా చేస్తున్నాము. అట్లానే రేపు ఉదయం 11ంటికి లడ్డూ పాట ఉంది, రేపు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఉంది. అట్లానే ప్రతిరోజు సుమారు 100 మంది పూజ చేసుకోవటం, 1000 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఫస్ట్ రోజు కాంచి ఇప్పుడు దాకా ఇవాళ 5వ రోజు, రేపు నిమజ్జనం చేస్తున్నాము. రోజుకి ఒక ప్రోగ్రాం, ఒకరోజు లలితా సహస్రనామము, ఒకరోజు విష్ణు సహస్రనామము, ఒకరోజు ఏమో ఉండ్రాలతో పూజ, ఇవాళ ఉండ్రాలతో పూజ. తర్వాత ఎక్కడ ఒకరోజు సుందరాకాండ జరిగిందండి, ఇంకోటి హనుమాన్ చాలీసా. ఇవాళ ఇక్కడ ఉండ్రాల పూజతో పాటు ఇంకోటి విశేషమైన కార్యక్రమం ఒకటి ఉందండి. 10 రకాలు అంటే 10 రకాల హారతులు ఇస్తామండి. మామూలుగా కృష్ణా నదుల దగ్గర ఇస్తారు, అలాంటిది ఇక్కడ మనం విఘ్నేశ్వరుడికి కూడా హారతులు ఇస్తాము. ఈ హారతులు వీక్షించడానికి కానీ ఉండ్రాల పూజ చేయడానికి కానీ 100 మంది వచ్చారు భక్తులు. ఇక్కడ ఆడవాళ్ళు మొత్తం కూర్చొని చాలా సంతోషం. ఇది 2వ సంవత్సరం అండి. రేపు మాది ఊరేగింపు, అందరూ కూడా ఊరేగింపులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. 108 మంది ఒక్కొక్క లేడీస్ చేత 108 మంది ఉండ్రాలు చేస్తారు. మొత్తం 250 నుంచి 300 మంది దాకా వచ్చారు. 3 లక్షల ఉండ్రాలతో స్వామివారికి నైవేద్యము పూజా కార్యక్రమం జరుగుతుంది. తదుపరి రేపు పొద్దున్నే 6వ రోజు స్వామివారిని నిమజ్జనం చేయదలుచుకున్నాము. ఉదయం 11 గంటలకి లడ్డూ బాట, సాయంత్రం ఊరేగింపు. యావత్ మామూలుగా విజయవాడలో ఉన్న భక్తజన మహందరం వచ్చి ఈ సాయంత్రం 4 గంటల ఊరేగింపు అండి. అందరూ వచ్చి ఊరేగింపు పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. నా పేరు తడిగమాల రమేష్ అండి, మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్. కులమతాలకు అతీతంగా గత 13 ఏళ్లుగా తమ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ప్రపూర్ణ శివ వినాయక్ కుమార సేవా సమితి సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరింత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. చిట్టినగర్ గూడేల రాములు వారి వీధిలో ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి లడ్డూ వేలంపాట నిర్వహించారు. భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ వేలంపాటలో పాల్గొన్నారు. గణపతికి షోడశోపచార పూజల అనంతరం స్వామివారి నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. డీజే సందడి, డప్పు వాయిద్యాల నడుమ స్వామివారిని వీధులలో అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ స్థానిక నాయకుడు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ విపత్తు సమయంలోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ప్రతినిధులు ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. వరద విపత్తును ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు ఎంతో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా మరింత వైభవంగా గణపతి ఉత్సవాలు జరుపుతామని వివరించారు. 13 సంవత్సరాల నుంచి కూడా మరి ఒక యూనిట్ ఒక తాటిపైన నిలబడి మరి యొక్క ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క యూనిట్ మొత్తానికి కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి యొక్క ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా పిలిచినందుకు
వారి యొక్క కమిటీకి కూడాను అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఒక యూనిట్ ఇలా నిలబడి ఒకే తాటిపైన నిలబడి ఉందంటే వాళ్ళ యొక్క యూనిట్ని బట్టి అర్థమవుతుంది. ఇలాంటి యూనిట్లు ఇంకా ఈ యొక్క కార్యక్రమం ఇంకా రేపు వచ్చే సంవత్సరానికి చాలా విజయవంతంగా నడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 13 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాం. ఏ సేవలైనా చేస్తున్నాం. ఇప్పుడు అట్లాగే ప్రతి సంవత్సరం అన్నదానం జరుగుతుంది. అలాగే 100 నుంచి 500 మందికి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం చేయడానికి మన విజయవాడకు 10 రోజుల క్రితం వచ్చిన వరదలకి అయినా కూడా ఎటువంటి కార్యక్రమాలకి వెనక్కి తగ్గకుండా ఈ సంవత్సరం వినాయక చవితి 13వ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి పండుగను మళ్ళీ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని, విజయవాడ ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.